గ్రేటర్ సిటీలో పబ్లిక్ కు సర్వీస్ అందించే ఓలా, ఊబర్, బైకులు, క్యాబ్స్ కు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఒకేసారి లీటర్కు ₹3 పెరగడంతో ఊబర్, ర్యాపిడో డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే యాప్ కంపెనీలు చెల్లించే మార్జిన్లు సరిపోకపోవడంతో చాలా మంది అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు ₹300 నుంచి ₹500 వరకు పెట్రోల్కే ఖర్చవుతోందని చెప్తున్నారు డెలివరీ బాయ్స్. ఆర్డర్లు తగ్గటం, ఇన్సెంటివ్లు తగ్గటం, ట్రాఫిక్ లో ఎక్కువ టైం ఉండాల్సి రావడంతో తమకు మిగిలేది ఏమీ లేదంటున్నారు. ఒకప్పుడు రోజుకు ₹1000 వరకు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఖర్చులు తీసేస్తే ₹400 నుంచి ₹500 మిగులుతున్నాయని చెప్తున్నారు. అంటే మామూలుగా పెంచాలి, కిలోమీటర్ వైజ్ గా పెంచాలి ఫేరు. కాకపోతే ఇక ఇది కొంచెం పెంచుతలేదు. రీఛార్జ్ అనేది తీసేసిండు. ర్యాపిడో, ఓలా, ఊబర్ మాత్రం తీయలేదు. నిత్యావసరాలు కానీ పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల అన్ని రేట్లు పెరిగినాయి. కొంచెం ఇబ్బందికరంగానే ఇంట్లోకి కావాలి, ఫీజులకు కావాలి, మెయింటెనెన్స్ కావాలి, కార్ ఈఎంఐ కావాలి. మాకంటూ ₹1 మిగలట్లేదు. దాని ద్వారా మాకు నష్టమే వస్తుంది. వాళ్ళు ఇచ్చే రూపాయి తగ్గించే ఇస్తున్నారు. కిలోమీటర్ కూడా ₹9, ₹8 అట్లా ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం కేవలం డెలివరీ బాయ్స్ పైనే కాదు, సాధారణ ప్రజలపైన పడుతోంది. క్యాబ్ ఛార్జీలు, ఫుడ్ డెలివరీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలపై మరింత భారం పడనుంది. ఇప్పటికే ఇంధన ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు నిరసనలు కూడా చేపడుతున్నారు. యాప్ ఆధారిత సేవలను కొన్ని గంటల పాటు నిలిపివేయాలని పిలుపునిస్తూ గిగ్ వర్కర్స్ యూనియన్లు ఆందోళనకు దిగాయి. పెరిగిన పెట్రోల్ ధరలకు అనుగుణంగా కిలోమీటర్కు చెల్లించే రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు గిగ్ వర్కర్స్.